బ్యాక్ టు న్యూస్. ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న మాల్స్ నిర్మాణంలో బిల్డర్లు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. నాసిరకం మెటీరియల్స్ వాడి నిర్మాణ పనులు చేస్తుండడం కార్మికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా పుప్పాల్గూడ ఆర్ఆర్ మాల్ నిర్మాణ పనులలో ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబ్ వేసేటప్పుడు సరైన సెంట్రింగ్ సపోర్ట్ లేకపోవడంతో మాల్లోని కొంత భాగం కుప్పకూలింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ టౌన్షిప్ రోడ్ నెంబర్ 14లో ఆర్ఆర్ మాల్ నిర్మాణం జరుగుతుంది. ఘటనా సమయంలో భవన నిర్మాణ కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యాజమాన్యం సేఫ్టీ ప్రికాషన్స్ సరిగా పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే మాల్ నిర్మాణ సమయంలో ట్రాక్టర్ బోల్తా కొట్టి ఓ కార్మికుడు మృతి చెందాడు. అయితే ఇంతవరకు హెచ్ఎండి అధికారులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోలేదు. నార్సింగి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వీడియోలు చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై సిబ్బంది దాడికి యత్నించారు. పని చేస్తాం మీరు? ఎన్ని రోజులు చేస్తున్నాం ఇక్కడ? 1 month అయ్యి సార్. ఏం జరిగింది? ఏం లేదు సార్, నేను లోపల ఉన్నా. ఆఫీసుల నుంచి ఇట్లా నేను బయటికి వెళ్ళినా వస్తున్నా. ఇది ఎట్లా కూలిపోయింది? అది ఎట్లా అనేది ఎవరికి తెలియదు సార్. అది వర్క్ జరుగుతుండేనే పడిపోయింది. ఈ రోజు ఏం చేస్తున్నారు అక్కడ? స్లాబ్ వేస్తాం సార్. స్లాబ్ వేస్తుంది. అక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు జనాల పైన? పైన సార్ ఒక 10 మంది వరకు ఉంటారు. 10-12. ఎవరికైనా దెబ్బలు తాగిందా? ఏం తాగి. మీ సార్ వాళ్ళు ఉండేనా అప్పుడు? సార్ వాళ్ళు కూడా పైన ఉన్నారు, 3-4 సార్లు. అంటే ఈ సపోర్ట్లు అన్నీ విరిగిపోయినాయి కదా? ఇరిగిపోయినాయి సార్. ఆ టైంలో కింద ఎవరు లేరా? కింద ఎవరు లేరు, పైన ఈ సైడ్ కూడా ఎవరు లేరు, ఆ సైడ్ ఉన్నారు. అప్పుడు ఎవరైనా వచ్చారా? ఇక్కడ పోలీసు వాళ్ళు ఏమైనా వచ్చిపోయారా? ఈ సార్ వాళ్ళు వచ్చి మళ్ళీ వెళ్ళి రైట్. ఇక నిర్మాణంలో ఉన్న ఆర్ఆర్ మాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇదే మాల్లో ఇంతకు ముందు కూడా ఒక ట్రాక్టర్ బోల్తా పడి కార్మికుడు మృతి చెందాడు. అయితే ఇది రెండోసారి అక్కడ మళ్ళీ ప్రమాదం జరగడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. సో సురేష్, ఆర్ఆర్ మాల్లో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అక్కడ అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం కూడా జరగలేదు. అయితే ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? భారీ షాపింగ్ మాల్ నిర్మాణంలో భాగంగా మొదటి 2 అంతస్తులు కూడా పూర్తి చేశారు. 3వ అంతస్తులో స్లాబ్ కోసం సెంటరింగ్ సంబంధించి స్టీల్ వర్క్ అంతా కూడా చేసి ఈ రోజు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా ఆ సెంటరింగ్ పూర్తిగా ఒకవైపు 2 వైపులా కూడా ఒరిగిపోయి పూర్తిగా కింద పడిపోయింది ఆ స్లాబ్ అని చెప్పేసి కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరైన నాణ్యత లేకపోవడం వల్లనే ఒక్కసారిగా సెంటరింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా కుప్పకూలిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అది ఉదయం స్లాబ్ వేస్తున్న సమయంలోనే దాదాపు 10 మంది కార్మికులు మధ్య భాగంలో ఉండడంతో ప్రమాదం తప్పింది. లేదంటే ఆ ఏరియాలో మాత్రం ఉండుంటే వారికి ప్రమాదం సంభవించేది, వారి కింద పడిపోయేవాళ్ళని చెప్పేసి కూడా అక్కడున్న వాచ్మెన్ చెప్తున్నారు. అయితే ఈ ఘటన పైన నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత అధికారులకు కూడా సమాచారం ఇచ్చామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పారు. అయితే ఈ బిల్డింగ్స్ కి సంబంధించి నిర్మాణంలో మొదట్లోనే ఒక వ్యక్తి ట్రాక్టర్ తో ఢీకొనడంతో అక్కడ కింద పడి చనిపోవడం జరిగిందని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. దీనిపైనే బిల్డర్ నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులకు చెప్తున్నారు. అదేవిధంగా హెచ్ఎండి అధికారులకు కూడా సమాచారం ఇచ్చి బిల్డింగ్ నాణ్యతలో రాజీ పడకుండా ఇలా కార్మికులకు సంబంధించిన ప్రాణాలతో చెలగాటే బిల్డర్లకు సంబంధించి క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రత్న. రైట్ సురేష్, అయితే హెచ్ఎండి అధికారులు ఎవరు ఇంత మట్టికి స్పందించలేదు, అక్కడికి రాలేదని కూడా తెలుస్తుంది. అలాగే అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కూడా అక్కడున్న యాజమాన్యం దాడికి ప్రయత్నించారని కూడా తెలుస్తుంది కదా. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దాడికి గల కారణాలు ఏంటి సురేష్? స్లాబ్ కి సంబంధించిన సెంటరింగ్ డబ్బానే పూర్తిగా 2 సైడ్ల కూడా ఒరిగిపోవడంతో స్లాబ్ వేసే ప్రక్రియ మొత్తం ఆపేసి అక్కడి నుంచి అక్కడున్న యజమానులు అదేవిధంగా కార్మికులను కూడా పంపించేసి చుట్టూ పెంచి అది రేకులతో ఉన్న ప్రహరీ గోడని టెంపరీగా నిర్మించడం జరిగింది. అక్కడికి ఎవరు రాకుండా అడ్డుకొని ఎలాంటి వీడియోలు తీయొద్దు అని చెప్పేసి కూడా మీడియా వాళ్ళని బెదిరింపులకు గురి చేసినట్టు అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామన్నా. అయితే బిల్డర్ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెంట్రింగ్ కి సంబంధించిన క్వాలిటీ లేకపోవడంతోనే ఒక్కసారిగా
స్లాబ్ వేసే సమయంలో కుప్పకూలిపోయింది. సరైన జాగ్రత్తలు కూడా పాటించలేదు. సేఫ్టీ వాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక రెండో ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత జాలి లాంటి సేఫ్టీ మెటీరియల్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ కార్మికులు కింద పడ్డా అందులో పడి కింద మొత్తం గ్రౌండ్ లో పడకుండా ఉంటారు. కాబట్టి అలాంటి జాగ్రత్తలు ఏవి తీసుకోకుండా స్లాబ్ వేస్తూ ఒక్కసారిగా ఈ స్లాబ్ కి సంబంధించిన సెంట్రింగ్ బాక్స్ అంతా కూడా కుప్పకూలిపోయిందని చెప్పేసి కూడా గమనించారు. అయితే వెంటనే అక్కడ ఉన్న పని చేస్తున్న కార్మికులు పక్కకు తప్పుకోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది. ఈ ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.